కర్మణ్యేవాధికారస్తే. ఈ సినిమా ఫస్ట్ అమర్ గారు డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారు. జస్ట్ ఫోన్లో నరేట్ చేశారు. నాకు సినిమా చేయటం అనేది చాలా ఇష్టం. కానీ కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు, కొన్ని క్యారెక్టర్ రిప్రజెంటేట్ చేసేటప్పుడు చాలా లైక్ కొన్ని వర్క్స్ చేయాలి. ఏదో చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాను, నవ్వుతూ ఆడుకుంటూ చేశాను. బట్ ఈ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ ఈ సినిమా చేయడంలో. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి సినిమా చేయాలి, చాలా మంచి మంచి డైరెక్టర్స్తో పనిచేయాలనేది ఒకే ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు సినిమా తప్పితే ఇంకేం తెలీదు. చాలా మందికి సినిమా లేకపోతే ఇంకో ఏదైనా ఒక వర్క్ ఉంటుంది. బట్ నేను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సినిమా తప్పితే ఇంకేం లేదనే ఉండే ఒక క్యారెక్టర్ నేను. సో అలాంటి ఒక ఆర్టిస్ట్కి అలాగా ఏదైనా ఒక చేయాలి సినిమాలు అనుకునే ఒక యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ అయినా సరే, ఇలాంటి ప్రొడ్యూసర్ అయినా సరే దొరకటం అనేది చాలా పెద్ద ఒక లక్. ఎందుకంటే డైరెక్టర్ ఓకే, ఒక ఆర్టిస్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళు హర్ట్ అవ్వకూడదని చెప్పేసి ఏమేమో మాట్లాడతారు, అలా చేయమ్మా ఇలా చేయమ్మా అంటారు. బట్ ప్రొడ్యూసర్కి అన్నీ తెలుసు. ఎందుకంటే ఏ ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా, సినిమా ఎలా వస్తుందో తెలియకుండా జస్ట్ ఒక నమ్మకం మాత్రమే, సినిమా మీద ఉన్న నమ్మకం, టెక్నీషియన్స్ మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకంతో ఆయన ఒక స్టెప్ తీసి ఈ రోజు దాకా ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఎందుకు ఎక్కువైంది, ఎందుకు తక్కువైంది, ఏది అడిగిందే లేదు. సినిమా బాగా రావాలని అంటూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ దిస్ టూ బ్యూటిఫుల్ పర్సన్ లైక్ అమర్ అండ్ దుర్గా అన్నయ్య. నమస్కారం అందరికీ. This stage is like very special to me. This is my first film, my debut film, and I really thank director Garu and producer Garu for trusting me and giving me such a challenging role in the film. And I would like to thank my co-star. I don't forget as he forgot, but yeah, he's an amazing person too. And there was a lot of fun. It's not just acting all the time when he's around. And yeah, this might be a small film, but we made this film with lots of love and hard work. And I'm very happy that all you media people are here and trying to support us. And we have done a good film. We all believe that. And yeah, trailer is going to be out, and hope we all going to love this, because I didn't watch the trailer yet, and also the film. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఈ సీనియర్ మోస్ట్ దుబ్బేస్తున్నారు ఏంటో. నేను ఎప్పుడు ఈ మధ్య వచ్చాను అనుకుంటాను. అది అంతే. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నైట్ 1 గంట నుంచి చాలా బిజీగా ఉన్నాను ఇప్పటివరకు. ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఎందుకో ఈ రోజునే మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సింధూర్ అనే వర్డ్ చాలా ఉత్తేజపరిచింది మాట. సో ఐఎమ్ హ్యాపీ మనందరం ఇక్కడ కలిసి ఈరోజు కలవడం చాలా గర్వంగా ఉంది. నాకు ఎందుకో చాలా ఆనందంగా ఉంది. పాత్రికేయ మిత్రులతో స్పెషల్లీ ఈరోజు కలవడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. యాక్చువల్గా వీళ్ళ అదృష్టం ఏంటంటే కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారిది ఒక విధంగా చూస్తే ఈ మధ్య జరిగిన దానికి దీనికి చాలా రిలేటెడ్ స్క్రిప్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శత్రువులు ఎక్కడో బయట ఉంటారు, లోపల కూడా ఉంటారు, మన దగ్గరే, మన ఇంట్లోనే, మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారన్నది కాన్సెప్ట్ ఇది. ఈ సినిమా నేను చేసినప్పుడు ముందు ఏదో కొత్త ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పారు, సరేలేదు చెప్తారు బాగానే ఉంది తీస్తారులే, చిన్న పెద్ద ఒపీనియన్ లేదు నిజంగా. తర్వాత సీన్లు చేస్తుంటే ఇదేంటి ఇంత మంచి కంటెంట్ ఉంది, చాలా బాగుంది అని ఎవ్రీ షెడ్యూల్కి ఆ ఒపీనియన్ ఇంకా పెరిగి లాస్ట్ డబ్బింగ్ చేసేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మ నేను ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేశాను నేను అని. ముందు మనకు తెలియదు కదా, ఏదో కొత్త డైరెక్టర్ చెప్తాడు, తీస్తాడో లేదు తెలియదు. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇందులో 3 మేజర్ క్యారెక్టర్స్ ఎవరు మేము స్క్రీన్లో ఎక్కడ కనబడం, కలిసి ఉండడం, సీన్ ఉండదు. బట్ ముగ్గురు ఒక మిషన్ మీద సెపరేట్గా పనిచేయడం అనేది చాలా థ్రిల్లింగ్ పాయింట్. అది మీరు తెలుస్తుంది మీరు సినిమా చూస్తే. ఫైనల్గా వచ్చేసరికి క్లైమాక్స్ ఏంటన్నది బ్యూటిఫుల్గా యాక్చువల్లీ అది బాగా డీల్ చేశారు. చాలా మంచి సినిమా నేను చేశానని నేను గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మా అమర్దీప్ డైరెక్టర్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది.
డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్గా మన ప్రభు చెప్పినట్టుగా చాలా ప్యాషన్, ఏదో డబ్బులు సంపాదిద్దాం కదా, అట్లీస్ట్ ఆయన పెట్టింది వస్తే చాలు. చిన్న సినిమాలు హిట్ ఎంత పెడితే ఆ డబ్బులు మన రిటర్న్ వస్తే చాలు, అయ్యే సూపర్ హిట్లు. ఈ మధ్య నాకు పెద్ద సినిమాలు ఆడుతున్నాను నాకు తెలియదు, కానీ చిన్న సినిమాలు కంపల్సరీ ఆడుతున్నాయి కంటెంట్ ఉంటే. అందులో కూడా ఈ సినిమాలు అవద్దు అనుకుంటున్నాను. పైగా అందరూ శత్రు ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, లైక్ మహేంద్రన్, మా బ్రదర్ మా బెనర్జీ, శివాజీరాజు, ఈ కొత్త అమ్మాయిలు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా కురువృత్తుడు సినిమా పుట్టకముందు అలంవారా సినిమాకి పనిచేసిన మా భాస్కర్ డిఓపి. సో ఆయన సపోర్ట్తో బాగా ఈజీగా అయిపోయింది. ఇక్కడ టెక్నికల్కి కానీ అన్నీ తనే చూసుకున్నాడు, అన్ని ప్రొడక్షన్ మేనేజర్, మెస్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, లైట్ల దగ్గర నుంచి మొత్తం టెక్నికల్గా అన్నీ. సో ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయింది అన్నమాట మా భాస్కర్ ఉండడం వల్ల. సో మరొకసారి మనం ఈ ట్రైలర్ చూస్తే మీకు బాగా నచ్చుద్ది. జై హింద్. అధికారస్తే వెరీ గుడ్, పాజిటివ్ అండ్ పవర్ఫుల్ ఎమోషనల్ టైటిల్. ఫస్ట్ పాజిటివ్ వైబ్ టైటిల్తో. Then after seeing these posters and all that, another positive vibe. Brahmaji, Shatru, Mahendra, and muguru youngsters, andro young and old mix. Vaatito paatu ee heroines, I don't know their names, ammayilu. So everything is positive. Tarvata trailer చూసిన ట్రైలర్ ఇందాక మధురా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా బాగుంది ట్రైలర్. ట్రైలర్లో జనరల్గా దాంట్లో ఇఫ్ యూ కెన్ గో త్రూ ద ట్రైలర్ ప్రాపర్లీ, యూ విల్ నో హౌ ద సినిమా విల్ బి, హౌ ద ఫిల్మ్ విల్ బి. ఓన్లీ ట్రైలర్లో సినిమాలో ఉండే మంచి షార్ట్సే కనపడతాయి అని కాకుండా దెర్ ఇస్ ఇన్ డెప్త్ స్టోరీ అండ్ ఇన్ డెప్త్ ఇమోషన్ ఇన్ ద ఫిల్మ్ ఉందనే అనిపించింది. సో డైరెక్టర్ అమర్దీప్ అండ్ ప్రొడ్యూసర్ దుర్గా ప్రసాద్ గారు, their first venture. అండ్ ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా చేశారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా క్రియేటివిటీ ఈజ్ వన్ థింగ్ విచ్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. దానికి కొన్ని టెక్నికల్గా చేసే పనులు, క్రియేటివిటీ చేసేటప్పుడు డైరెక్టర్ విజన్, ఈ ఎక్స్ప్రెసెస్ విజన్. మేబీ ఈ యాంగిల్లో ఇలా పెట్టాలి, ఏ లెన్స్ వేయాలో ఏదో తెలియకపోవచ్చు, కానీ ఫర్ దట్ దే విల్ టేక్ అదర్ టెక్నీషియన్స్. సో ఆల్వేస్ యంగర్ జనరేషన్ అనేది ఈజ్ ఆల్వేస్ బెటర్. లేకపోతే ఎంత ప్రోగ్రెస్, ప్రపంచంలో ఎంత ప్రోగ్రెస్ ఉండదు. మన తాతల కాలం నాటి చూస్తుంటే ఎవ్రీ టైమ్ ఆల్ ద యంగర్ జనరేషన్ ఈజ్ డూయింగ్ బెటర్. So now also in film industry, all the younger generation is doing very, very, very good. But sadly to say one thing, cinema in theaters is dying. Very sad thing. బాగా మంచి సినిమాలు తీసే ఒక జోనర్, ఒక యంగ్ జనరేషన్స్ అందరూ వచ్చి చేంజ్ ఓవర్ వచ్చే టైంకి థియేటర్స్కి జనాలు రావట్లేదు. యూనివర్సల్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇక్కడ తెలుగు ఒక్కదానికే ప్రాబ్లం కాదు. యూనివర్సల్ ప్రాబ్లం ఈజ్ థియేటర్స్ షట్ డౌన్ అవటం, థియేటర్స్ జనాలు రాకపోవటం. ఓన్లీ బిగ్గర్ ఫిల్మ్స్, వెరీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ ఫిల్మ్స్ టు మేక్ ద ఆడియన్స్ కమ్ టు ద థియేటర్స్. వాటిలో మధ్యలో చిన్న సినిమాలు కొన్ని ఆడుతున్నాయి. బట్ ఎనీవే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఫార్మాట్ మారుతుంది తప్పితే ఇప్పుడు థియేటర్ నుంచి మళ్ళీ ఓటీటీ, ఇట్ ఆల్ గోస్ ఆన్. సో చిన్న సినిమా అని పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమా, గుడ్ ఫిల్మ్, బాగా నచ్చిన సినిమా ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఈ సినిమాకి ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ. స్పెసిఫిక్గా మీడియా వాళ్ళకి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ యూ పీపుల్ హ్యావ్ కేమ్ డౌన్ టు సపోర్ట్ దిస్ ఇండిపెండెంట్ ఫిలిం. ఐ డోంట్ నో, మాట్లాడలేదు నాకు తెలియదు కానీ ఇంకానా? యా, ఐమ్ ఓకే. బిగ్గర్ ఫిలిమ్స్కి వస్తున్న రీచ్ ఎట్లాగో వస్తుంది. అలాంటి ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి యు ఆర్ ద ఓన్లీ స్ట్రీమ్ దట్ వీ కుడ్ రీచ్ అప్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ ప్రభు గారు అండ్ ఆల్ అదర్ మీడియా ఫ్రటర్నిటీ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు.
yeah, there are a lot of events that I have to talk about the film. But for now, I am so thankful to, you know, all the artists, starting with our Brahmaji garu, మా గుర్తుండి గులాబీ రాంబాబు గారు, yeah, and సింధూరం, ఆపరేషన్ సింధూర్, యా, అప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు మా వర్క్ సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సార్. ద సేమ్ టైమ్ శత్రు గారు ఇస్ మిస్సింగ్ హియర్. He was the first one to accept the script, and I should talk specifically about Mahendran. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ తను ఏజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం చేశాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. He has been striving a lot, striving to prove himself as an actor. I think this should be a great platform for him. I think so. I don't know. Already Master though he proved himself, but especially in Telugu, because we knew him from so long. Now I think with this film he'll get some space in Telugu also. And Aira, I'm sorry, I'm confused with the name. Well, they are, you know, obviously they are a younger generation who are into modeling. నేను పిక్ చేసుకున్నప్పుడు they don't have any experience in the film. But you know, the understanding about the language of the film or everything is so fast and quick that, you know, I think you should have a great career, dude, seriously. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఐఎమ్ దుర్గా ప్రసాద్, ఉషస్విని ఫిలిమ్స్ మా బ్యానర్, ప్రొడక్షన్ నెంబర్ 1 కర్మణ్యే వాధికారస్తే. Only thing I would like to say is I would like to thank all of you guys for supporting our film. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే మేము ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమంటారు అంటే ఏ వర్క్ ఇది తెలియకుండానే మేము దిగిపోయాం. బట్ స్టిల్ దే ట్రస్టెడ్ అస్ అండ్ దే గేవ్ అస్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ దట్స్ ఇట్. For more videos like this, subscribe Big TV channel.